హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు #ఆర్య. సో థ్యాంక్స్ అండి. మీ అందరి ప్రోత్సాహంతో మనము నిన్నటికి 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాం. ఒక 1000 సబ్స్క్రైబర్ ఫ్యామిలీగా మన యూట్యూబ్ ఛానల్ మారిపోయింది. సో మీరందరూ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇప్పుడు. సో అందుకు అందరికీ ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. అండ్ ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను మీ అందరికీ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు గాను. అండ్ ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది నాకు తెలియదు. బట్ దానికంటూ వేరే సపరేట్ వీడియో చేస్తాను. అప్పుడు నాలో ఉండే ఆ ఎమోషన్స్ షేర్ చేసుకుంటా మీ అందరితో. ఓకే. అండ్ ఇకపోతే ఇంకోటి ఏదో చెప్పాలనుకుంటా. నిన్న శ్రీరామ నవమి, మన ముఖ్యమైన దేవుడు. నాకు ఎస్పెషల్లీ మీ అందరికీ ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది నాకు రాముడు అంటే ఎంత ఇష్టమో. ఎందుకంటే ప్రతి వీడియో వెనకాల నేను క్లోజ్ చేసే ముందు జై శ్రీరామ్ అని చెప్పే క్లోజ్ చేస్తాను ప్రతి వీడియోని. సో మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది దట్ నేను రాముడికి చాలా 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 పెద్ద డివోటీ అని చెప్పను, నేను రాముడిని అన్నయ్య అని పిలుచుకుంటాను. సో అదనమాట. సో అందుకని నాకు నిన్న చాలా ఇంపార్టెంట్ అనమాట, మా అన్న బర్త్డే కాబట్టి. అలానే కళ్యాణం కూడా చేస్తారు కాబట్టి. యాక్చువల్గా అయితే నవమి అంటే ఆయన పుట్టినరోజు కదా. సో నాకు నిన్న చాలా స్పెషల్. బట్ స్టిల్ నిన్న నేను రామాయణం చదువుకుంటూ ఉండిపోయాను. బట్ స్టిల్ కొంచెం టైం తీసుకొని తమిళ్ వాళ్ళకి ఎపిసోడ్ ఇచ్చాను. సో బిలేటెడ్ అయినా సరే మన తెలుగు వాళ్ళకు కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఓకే దెన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే రియా అండ్ ఆరోహి వాళ్ళ చెల్లి ఫోన్ చేసిందని ఆరోహి వాళ్ళ చెల్లెలు ఫోన్ చేసిందని చెప్పి హడావిడిగా భయపడుతూ ఆ రిసార్ట్కి చేరుకుంటారు. రిసార్ట్లో ఆరోహి వాళ్ళ చెల్లెలు శివ అనే అబ్బాయిని పరిచయం చేస్తుంది. దట్ ఆ అబ్బాయిని నేను లవ్ చేస్తున్నాను అని చెప్పి. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక ఆరోహి అండ్ రియా లోపల బెడ్రూమ్ వాళ్ళకు బుక్ చేసిన రూమ్ ఆ రిసార్ట్లో కూర్చొని ఆరోహి బెడ్ మీద కూర్చొని థింక్ చేస్తూ ఆలోచిస్తూనే ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మ నాన్నల గురించి నాకు తెలుసు, కానీ ఆ అబ్బాయి గురించి నాకు అసలు ఏమీ తెలీదు. అలాంటి వాడో ఏంటో అసలు నాకు ఇంతకు ముందు చెప్పున్నా కూడా, ఇన్ని రోజుల నుంచి నన్ను గమనిస్తున్నా కూడా నాకు ఒక్కసారన్నా మా చెల్లి ఈ విషయంగా మాట్లాడలేదు. ఆ అబ్బాయి గురించి ఎలా తెలుసుకునేది? ఆ అబ్బాయి మంచివాడైతే నేను చాలా సంతోషంగా అమ్మను ఒప్పించి నా చెల్లికి చాలా గ్రాండ్గా పెళ్లి చేస్తాను. బట్ వాడు మంచివాడు కాదు అని తెలిస్తే ఎలా అని ఆలోచిస్తూ నసుకుతూనే ఉంటుందన్నమాట రియాతోటి. సో రియా ఒక గ్లాస్లో మంచినీళ్ళు పోసుకొని వచ్చి, ఆరోహి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నేనున్నాను, నువ్వు ఉన్నావు, మీ చెల్లికి అలా ఎలా మనము అన్యాయం చేస్తాము, చూద్దాము, అబ్బాయి గురించి వాళ్ళ ఫ్రెండ్స్ తోటో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటో మాట్లాడదాము, కనుక్కుందాము, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, ఇద్దరం కలిసి సర్వే చేద్దాము ఆ అబ్బాయి గురించి. అబ్బాయి మంచివాడని తెలిస్తే మనంత సంతోషపడే వాళ్ళు ఎవరూ లేరు. ప్రశాంతంగా అమ్మను ఒప్పించి పెళ్లి చేద్దాము. లేదు అంటే మీ చెల్లిని కూర్చోబెట్టుకొని ఇద్దరం కలిసి మాట్లాడి అమ్మ ఇది అని ప్రూవ్ చేద్దాము. దీంట్లో ఇంతగా ఆలోచించడానికి ఏముంది? సరే నువ్వైతే ముందు ఈ మంచినీళ్ళు తీసుకో, ఫస్ట్ తాగు అనగానే ఏదో విసుగులో చెయ్యి ఆడిచ్చేస్తుంది అనమాట ఆరోహి. అలా ఆడిచ్చినప్పుడు ఆ చెయ్యి వెళ్ళి ఆ మంచినీళ్ళ గ్లాస్కి తగులుతుంది. తగిలేసరికి ఆ గ్లాస్లో ఉండే వాటర్ మొత్తం రియా మీద పడిపోతుంది అనమాట. రియా మీద పడిపోయిన తర్వాత అయ్యో
అని అంటది రియా. అనగానే అప్పుడు ఆరోహి చూసి ఓ షిట్, సారీ రియా, సారీ, ఏదో విసుగులో అనగానే ఇట్స్ ఓకే అంటూ ఉంటుంది రియా. బట్ ఆరోహి లేచి ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అని చెప్పి తన చేతులతో ఆ డ్రెస్ మీద ఆ నీళ్ళ తడిని తుడుస్తూ ఉంటుందన్నమాట. అలా తుడుస్తున్న క్రమంలో ఆరోహికి తెలియట్లా, తను ఎంతసేపు ఏంటి నీళ్ళు తన మీద పడ్డ నీళ్ళు తుడుస్తున్నానని అనుకుంటుంది. కానీ రియాకి ఏంటి అంటే తన చేతులు తనకి తగలకూడని చోట తగులుతున్నప్పుడు తను తన మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది రియాది. ఇదేమీ పట్టించుకోకుండా ఆరోహి మాత్రం నీళ్ళు తుడుస్తూనే ఉంటుంది. చెస్ట్ పార్ట్ మీద పడతాయి కాబట్టి అక్కడ తుడుస్తూ ఉండేసరికి రియాకి అది మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను, చెప్పటం కొంచెం కష్టంగా ఉంది. బట్ స్టిల్ అక్కడ తాకుతూ ఉన్నప్పుడు రియా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ తన వల్ల అవ్వట్లేదు. ఇంకా లాస్ట్కి ఆరోహి చెయ్యి పట్టేసుకుంటుందన్నమాట. తన చెయ్యి ఇంకా కూడా ఆ చెస్ట్ మీద అలా ఉంటుందన్నమాట. అప్పుడు ఏంటి ఇలా ఆపేసింది అని చెప్పి రియా మొహం వైపు అప్పుడు చూస్తుంది ఆరోహి. చూస్తే రియా ఫేస్లో ఎక్స్ప్రెషన్ డిఫరెంట్గా ఉంటుంది, లైక్ షీ ఈజ్ ఇన్ అ వెరీ రొమాంటిక్ మూడ్. సో అప్పుడు కానీ ఆరోహికి అర్థం కాదు తన చెయ్యి ఎక్కడ పెట్టింది అని. అక్కడి నుంచి ఇంకా రియా తన్ని తాను కంట్రోల్ చేసుకోలేక ఆరోహికి ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు అండ్ ఆ టైంలో ఆరోహికి కూడా ఆ లవ్ చాలా అవసరం, ఎందుకంటే తను చాలా టెన్స్లో ఉంది వాళ్ళ చెల్లి గురించి ఆలోచిస్తూ. సో రియా అది కూడా ఆలోచిస్తుంది. సో ఈ టైంకి ఆరోహికి కూడా ఇది అవసరం అనిపించి తన్ని చాలా దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టడం స్టార్ట్ చేసేసరికి ఆరోహి తన టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఆ మూమెంట్ని, అందులో డార్జిలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిశారు, తర్వాత అలాంటి మూమెంట్ వాళ్ళకి ఎప్పుడు రాలేదు. సో ఈ మూమెంట్ని రియా కావాలి అనుకుంటున్నప్పుడు నేనెందుకు వద్దనాలి అనే ఆ ప్రాసెస్లో వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటవుతారు, హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంకా అలసిపోయి పడుకుని పోతారనమాట. డిన్నర్ చేయరు, ఏమీ చేయరు, అలా పడుకుని పోతారు. ఒక అర్ధరాత్రి లైక్ 1:30 ఆ టైంలో రియాకి ఆకలేసి కళ్ళు తెరుస్తుంది అన్నమాట. తెరిచి చూస్తే వాళ్ళు రూమ్లో ఉన్నారు. సో ఇప్పుడు ఎందుకు టైం సరే అని పక్కనున్న మొబైల్ని తీసుకొని టైం చూస్తే టైం 1 అవుతుంది. 1 o'clock ఏం దొరుకుతాయి ఇప్పుడు, సరే రిసార్టే కదా ఏమన్నా దొరుకుతాయేమో అన్నట్టుగా ఆరోహి వైపు చూస్తే ఆరోహి మంచి నిద్రలో ఉంటుందన్నమాట. సో తన్ని డిస్టర్బ్ చేయటం మన రియాకి ఇష్టం లేదు, ఎందుకంటే తను చాలా టెన్షన్లో ఉండి ఒక ప్లెజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేసి హ్యాపీగా నిద్రపోతుంది. సో తను ఎందుకు లేపటం, డిస్టర్బ్ చేయటం అని చెప్పి తన నుదుటి మీద ఒక ముద్దు పెట్టి స్లోగా మెల్లగా తన్ని డిస్టర్బ్ చేయకుండా ఆ బ్లాంకెట్లోంచి బయటకు వచ్చేసి తన బట్టల్ని తీసుకొని టకటకా బట్టలు వేసేసుకొని ఒకసారి చూద్దాము అని చెప్పి మొబైల్ తన చేతిలో పట్టుకొని బయటకు వస్తుంది అనమాట. ఒకవేళ ఈ పార్టీ అనేది ఇంకా జరిగితే అట్లీస్ట్ పార్టీ మిడ్నైట్ వరకు జరుగుతుంది అని చెప్పింది కాబట్టి మిడ్నైట్ వరకు జరిగితే ఏమన్నా దొరకొచ్చేమో తినడానికి, నేను కొంచెం తిని ఆరోహికి కూడా కొద్దిగా తీసుకొద్దాము అన్న ఆలోచనతో తను బయటకు వస్తుంది. బయటకు వచ్చి పార్టీ వైపుగా ఒక 2 అడుగులు వేస్తుంది అనమాట. వేస్తే ఆరోహి వాళ్ళ సిస్టర్ వాయిస్ వినపడుతుంది, ఏయ్ వదులు అన్నట్టుగా వినపడుతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటిది, ఆరోహి చెల్లెల్ వాయిస్ వినపడుతుంది అని చెప్పి తను మళ్ళీ వెనక్కి వచ్చి ఆ వాయిస్ వైపుగా నడుస్తుంది అనమాట. ఆ శబ్దం ఎక్కడి నుంచి అయితే వస్తుందో అటువైపుగా నడుస్తూ ఉంటుందన్నమాట. నడుస్తూ ఉంటే చూస్తుంది దట్ ఆ శివ అనే అబ్బాయి ఆరోహి వాళ్ళ చెల్లెల్ని లైక్ ఒక తాగిన అమ్మాయిని మనం ఎలా సపోర్ట్ చేసి తీసుకెళ్తాము, భుజం మీద ఒక చెయ్యి, నడుము మీద ఒక చెయ్యి పెట్టుకొని వాళ్ళని నడిపించుకుంటూ తీసుకెళ్తాం కదా, అలా ఆ అబ్బాయి తీసుకెళ్తున్నాడు. కానీ
ఆ అబ్బాయి దృష్టి ఏంటంటే నన్నెవరన్నా చూస్తున్నారా నేను ఈ అమ్మాయిని తీసుకెళ్ళేది అంటే ఒక తప్పుడు ఆలోచన బ్రెయిన్లో ఉన్న వాళ్ళు ఎలా అయితే అటు ఇటు చూసుకుంటూ తీసుకెళ్తారో అలా తీసుకెళ్తూ ఉంటాడనమాట ఆరోహి వాళ్ళ చెల్లెల్ని. అది గమనించిన రియా వెంటనే ఇదేదో కరెక్ట్గా లేనట్టుందే, సరే ఆరోహిని లేపుతామా అని అనుకుంటుంది ఫస్ట్. బట్ తర్వాత ఇప్పుడే కాదు, అసలు నిజంగా హెల్ప్ చేస్తున్నాడేమో మనకి తెలియనప్పుడు మనం ఆరోహిని ఎందుకు డిస్టర్బ్ చేయడం, సరే మనమైతే ఫాలో అవుదాము అని చెప్పి ఫాలో అవుతూ ఎందుకైనా మంచిది అని చెప్పి తన మొబైల్లో కెమెరాను ఆన్ చేసి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. మెల్లగా వాళ్ళ వెనకాలే నడుచుకుంటూ ఆ అబ్బాయి ఎంత దూరం అయితే ఆరోహి వాళ్ళ చెల్లెల్ని తీసుకొని వెళ్తాడో అంత దూరం కెమెరా ఆన్లో పెట్టుకొని తీసుకొని వస్తుందన్నమాట. తీరా చూస్తే ఆ అబ్బాయి ఒక రిసార్ట్ డోర్ ఓపెన్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి మళ్ళీ బయటకు వచ్చి అటు ఇటు చూసి స్లోగా డోర్ క్లోజ్ చేద్దామనుకుంటాడనమాట. ఈలోపు రియా ఫాస్ట్గా ఉరికొచ్చేసి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది ఆ అబ్బాయిని. అనగానే మీరెందుకు వచ్చారు నా రూమ్లోకి అంటే, ఇది నీ రూమా, మరి ఆరోహి వాళ్ళ చెల్లెలు ఇక్కడెందుకు ఉంది అనగానే తడబడతాడు అనమాట ఆ అబ్బాయి శివ. తడబడేసరికి ఆరోహి వాళ్ళ చెల్లెలు నా రూమ్లో ఉండటం ఏంటి అనగానే, నేను చూశాను ఆ అమ్మాయిని నువ్వు రూమ్లోకి తీసుకురావటం అని అంటదనమాట. అనేసి వాడిని గట్టిగా నెట్టేసి తన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి తనని లేపటానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ తను లేవదు, అనుకుంటూ పడుకునే ఉంటుంది అనమాట. ఇంకా లాభం లేదని ఇలా కాదు నేను చెప్తానుండు, నీకు ఫోన్ చేసే వాళ్ళకి ఫోన్ చేస్తేనే నీకు కరెక్ట్ అని చెప్పి వెంటనే ఇమీడియట్గా తన ఫోన్ తీసుకొని ఆరోహికి ఫోన్ చేస్తుంది. ఆరోహి నిద్రలోంచి మొబైల్ ఎక్కడుందా అని వెతికి కళ్ళు మూసుకొనే ఫోన్ ఎత్తుతుంది అనమాట. ఎత్తి హలో అని అంటుంది. అనేసరికి ఆ అబ్బాయి ఎవరికి ఫోన్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి తన ఫోన్ని నెట్టేస్తాడనమాట. నెట్టేసేసరికి అది అక్కడున్న ఒక డెస్క్ కిందికి వెళ్ళిపోతుంది మొబైల్. వెళ్ళిపోయేసరికి రియా అని లేస్తుంది అనమాట. లేచి పక్కన చూసుకుంటే రియా లేదు అక్కడ. సో ఏంటి రియా ఎక్కడికి వెళ్ళింది అని తను కూడా తన బట్టలు గబగబా తీసి బట్టలు వేసేసుకొని రియా ఎక్కడున్నావు అని అరుస్తూ ఉంటుంది. హలో రియా ఎక్కడ అంటుంటే ఈ రిసార్ట్ నెంబర్ ఆరోహికి తెలిస్తే ఇక్కడికి వచ్చేస్తుంది అన్న తెలివితోటి రియా మాటల మీద మాటలు పెట్టేసి, నీ రూమ్ నెంబర్ ఇదే కదా, నేను కంప్లైంట్ చేస్తాను ఉండండి మేనేజ్మెంట్కి అని చెప్పి ఆ రూమ్ నెంబరు ఆరోహికి తెలిసేటట్టుగా అరుస్తుందనమాట. అరిచేసరికి ఆరోహికి అర్థమైపోయి సరే అని వెంటనే తను మొబైల్ కట్ చేసేసుకొని ఫాస్ట్గా రిసార్ట్ దాకా ఉరుక్కుంటూ వెళ్ళిపోతుంది ఆరోహి. వెళ్ళి చూస్తే రియాని కొడుతూ ఉంటాడనమాట. అసలు నువ్వు ఎందుకు వచ్చావు నా రూమ్లోకి అని బాగా కొడుతూ ఉంటాడు. తలకి దెబ్బ కూడా తాకుతుంది అనమాట రియాకి. సో ఇంకా ఆరోహికి కోపం వస్తుంది అబ్బాయి మీద, మామూలుగా రాదు. సరే అని లోపలికి వచ్చి చూస్తే వాళ్ళ చెల్లేమో బెడ్ మీద ఉంటుంది, రియానేమో కొడుతూ ఉంటాడనమాట. ఇంకా అసలు రియాని కొట్టినందుకే కోపం వచ్చేసింది తనకి. ఇంకా అందులో వాళ్ళ చెల్లిని బెడ్ మీద చూసేసరికి తన కోపం ఆకాశానికి అంటుకుంటుందన్నమాట. ఎవట్రా నువ్వు నా పర్సన్స్ నా వాళ్ళ మీద చేసుకుంటావా అని చెప్పేసి ఒక్కటిచ్చుకుంటుంది. నా చెల్లిని ఏం చేసావు చెప్పు అని కొడుతూనే ఉంటుంది అనమాట. కంటిన్యూస్గా కొడుతూ ఉంటే ఇంతలోకి రియా మెల్లగా లేచి అక్కడున్న వాటర్ తీసుకొని ఆరోహి వాళ్ళ చెల్లి మొహం మీద నీళ్లు చల్లుతుంది అనమాట. కొద్దిసేపు అలా నీళ్లు చల్లుతూ ఉండగా కొద్దిసేపటికి కళ్ళు స్లోగా ఓపెన్ చేసి రూమ్ అంతా చూసి నేను ఎక్కడున్నాను అని అడుగుతుంది ఆరోహి వాళ్ళ సిస్టర్ రియాని. అంటే ఎక్కడున్నావేంటి, లేచి కూర్చో అనగానే కోపం వస్తుంది రియాకు కూడా. సరే అని లేచి కూర్చొని ఏమైంది అని అంటదనమాట. ఏమైంది, నేను అప్పటికే అడిగాను ఏం పార్టీ ఇది అని, నువ్వు నాకేం చెప్పావు, జస్ట్ ఫ్రూట్స్ సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే అని చెప్పావు, మరి నువ్వేంటి ఇట్లా మత్తులో ఉన్నావు అంటే, వాట్ మత్తులో ఉన్నానా అని కళ్ళు అప్పుడు ఓపెన్ అవుతుంది అన్నమాట మొత్తం. లేదు రియా, నేను నీకు ప్రామిస్ చేసి చెప్పాను, అది కంప్లీట్లీ
సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ మాత్రమే. బట్ నాకు మత్తు ఎలా వచ్చిందనేది నాకు నిజంగా తెలీదు. అండ్ నేను జస్ట్ ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్ మాత్రమే తాగాను, కావాలంటే నువ్వు ఎవరినన్నా అడుగు అని చెప్పి అంటుందన్నమాట. అనగానే ఈలోపు పక్క నుంచి శివ అరుస్తున్న సప్పుళ్ళు వినపడి ఎవరు అరుస్తున్నారు అని అటు చూడంగానే వాళ్ళ అక్క కొడుతూ ఉంటుంది శివాని. అక్క, శివాని ఎందుకు కొడుతున్నావు, ఆగు నువ్వు అని అంటదన్నమాట. అనగానే ఎందుకు కొడుతున్నావా, ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితి ఉండడానికి కారణమే వీడు అనగానే వాట్, నో వే, నేను నమ్మను అని అంటది. అనగానే అప్పుడు రియా తన మొబైల్ ఎక్కడుందో చూసి వెతికి ఆ వీడియో ఆన్ చేసి చూపిస్తుంది. నాకు తెలుసు నువ్వు ఇలా అడుగుతావని, అందుకనే నేను ఎందుకైనా మంచిదని రికార్డ్ చేసి పెట్టాను, చూడు ఎలా తీసుకొచ్చాడో నిన్ను అని చెప్పి చూపిస్తుంది వీడియో. అప్పుడు ఇంకా తనకి కూడా అవునా నువ్వు ఇలాంటి వాడు అని నేను అనుకోలేదు అని తను కూడా కోపంగా వచ్చి శివాని చెంప మీద ఒక్కటి ఇచ్చదన్నమాట. ఇచ్చి ఏడ్చుకుంటూ అక్కడ కూర్చునిపోయిన తర్వాత ఇంకా ఆరోహికి కోపం వచ్చేసి, ఆగు, నేను మీ నాన్నగారికి పోలీస్కి ఇద్దరికి ఫోన్ చేస్తాను, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అనగానే అప్పుడు శివ వచ్చి లేదు మా నాన్నకి తెలియొద్దు, పోలీసులకి నా కెరియర్ అంతా పాడైపోతుంది, ప్లీజ్ వద్దండి అని, ఇక ముందు ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను, రియల్లీ వెరీ సారీ అని చెప్పి ఆరోహి కాళ్ళ మీద పడి బతురాడుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు ఆరోహి లేదు మీ నాన్నగారికి ఫోన్ చేయాల్సిందే అని చెప్పి వెంటనే వాళ్ళ బాస్కి ఫోన్ చేస్తుంది. అంత అర్ధరాత్రి పూట ఫోన్ చేసేసరికి వాళ్ళ బాస్ ఫోన్ ఎత్తి, ఏంటి ఆరోహి ఏమన్నా ప్రాబ్లమా, ఈ టైంలో ఫోన్ చేసావు, ఎనీ హెల్ప్ అని అడుగుతాడు. పాపం ఏమీ తెలియనివాడు కాబట్టి. అనగానే సార్ మీరేమీ అనుకోకపోతే కొంచెం నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి రాగలరా అని అడుగుతుంది అనమాట ఆరోహి చాలా పద్ధతిగా. అనగానే ఓకే అమ్మా, నీకు ఏదన్నా ప్రాబ్లమా చెప్పు, సాల్వ్ చేసేద్దాం అంటే, లేదు సార్ మీరు అర్జెంటుగా ఈ ప్లేస్కి రండి సార్ ప్లీజ్ అనగానే, సరే అమ్మా వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పి. అందులో ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఫోన్ చేసేసరికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరన్నా ఉంటే ఎలా రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ అవుతాడనమాట వాళ్ళ నాన్న. సరే అని వెంటనే బయలుదేరి వస్తాడు. వచ్చి చూస్తే అదొక రిసార్ట్లోనా, ఏంటి ఆరోహి ఏమన్నా ప్రాబ్లంలో ఉందా అనుకొని ఫాస్ట్గా ఉరికొస్తాడనమాట. పాపం ఆ వయసులో కూడా చూస్తే వాళ్ళ అబ్బాయిని ఒక చైర్కి కట్టేసి కూర్చోబెట్టి ఏంటి శివ, ఏంటి ఇక్కడ, ఏంటి ఆరోహి ఇలా కట్టేశావు అంటే జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆరోహి వాళ్ళ బాస్కి. ఇంకా ఆయనకు కూడా బాగా కోపం వచ్చేస్తుంది శివ మీద. నేను ఇలా నిన్ను పెంచింది, అసలు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటే నువ్వు ఇలా నాకు బిహేవ్ చేసేది అని చెప్పి వాళ్ళ నాన్న కూడా శివాని కొడతాడు. 4 కొట్టేసి ఆరోహి దగ్గరికి వచ్చి, నీ ఇష్టమమ్మా, నువ్వేమన్నా చెయ్యి, వాడికి నువ్వు శిక్షించాలి అనుకుంటే శిక్షించు, పోలీసు వాళ్ళకి పట్టించాలనుకుంటున్నావో పట్టించు, 2 రోజులు స్టేషన్లో వేసి మంచిగా రుద్దితే తప్ప వాడు తప్పేంటో వాడికి అర్థం కాదమ్మా అని అంటాడనమాట. అనగానే ఆరోహి చాలా సీరియస్గా శివ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు రియా తెలివిగా ఆలోచించి ఆరోహిని కొంచెం పక్కకి తీసుకెళ్ళి, చూడు నువ్వు కోపంగా ఉన్నావు, ఎందుకు, శివ చేసిన పనికి నాకు కూడా కోపంగానే ఉంది, కానీ నువ్వు ఇక్కడ నీ చెల్లెల లైఫ్ ఆధారపడింది, చూసుకో, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన వదిలేయరు, మీ చెల్లెల్ని క్వశ్చన్స్ అడుగుతారు, మన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మన ముగ్గురు లైఫ్ మీడియా ముందుకు వచ్చేస్తుంది, అందరి లైఫ్లు స్పాయిల్ అయిపోతాయి, కాబట్టి దీన్ని ఇక్కడే వదిలేద్దాము, మన గురించి తర్వాత మీ చెల్లి లైఫ్ దీంతో లింక్ అయ్యింది కాబట్టి ఇక వదిలేయి, అండ్ ఏదో తెలియక చేసి ఉంటాడు, వదిలేద్దాం ఆ అబ్బాయిని కూడా, ఇక వార్నింగ్ ఇచ్చి వదిలేసే, ఆ అబ్బాయికి కూడా చాలా ఫ్యూచర్ ఉంది అని చెప్పి చెప్తుందనమాట రియా ఆరోహికి. సరే అని ఒక 2 నిమిషాలు ఆలోచించి సరే అని చెప్పేసి, నువ్వు చెప్తే ఓకే అని చెప్పి వచ్చి అలా బాస్ తోటి, ఓకే సార్ నేను కంప్లైంట్ ఏమీ ఇవ్వట్లేదు, అలా అని మీ అబ్బాయి మళ్ళీసారి మా చెల్లిని ఇబ్బంది పెడితే మాత్రం నేను తీసుకోవాల్సిన అన్నీ నేను తీసుకుంటాను, దాన్ని ఏమంటారు, అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతాను సార్ అని చెప్పి వాళ్ళ బాస్కి మాటిస్తుంది అనమాట. ఇవ్వగానే సరే అమ్మ థ్యాంక్స్ అని చెప్పేసి ఆ అబ్బాయిని తీసుకొని ఆయన వెళ్ళిపోతాడు అక్కడి నుంచి, శివాని తీసుకొని దెబ్బలు వేసుకుంటూ. ఇంకా వాళ్ళ చెల్లి ఏడుస్తూ ఉంటే వాళ్ళ చెల్లిని ఊదార్చి సరే వెళ్దాం పదండి అని చెప్పి
ఇంకా రియాకి దెబ్బలు తాకాయి కదా, తలకి దెబ్బ తాకింది. సో దానికి ఫస్ట్ ఎయిడ్ చూసి బ్యాండేజ్ అంతా కట్టుకొని ఇంకా రియాని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి ముగ్గురు కార్ ఎక్కుతారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.